హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా క్విక్గా చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. మరి అదేంటో కాదండి, ఉప్మా. ఈ ఉప్మాని కొంచెం స్పెషల్గా టమోటా, క్యారెట్, జీడిపప్పు అవన్నీ వేసి చేయబోతున్నానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేను ఇలా చేస్తున్నానండి. సో ఈ జీడిపప్పు ఉప్మాకి పల్లీల చట్నీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ పల్లీల చట్నీలో కొంచెం కొబ్బరి వేసుకొని చేసుకుంటే కాంబినేషన్ అదర్స్. సో ముందుగా పల్లీల చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. సో పల్లీల చట్నీకి కావాల్సింది, ముందుగా నేను 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకున్నానండి. వాటిని కొంచెం దోరగా వేయించుకున్నాను. వేయించి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. సో దాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. తరువాత 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇందులోకి 5 పచ్చిమిర్చీలు, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని అందులో తగినంత నీరు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీకి వేసుకున్నానండి. అది 1 కప్పులో తీసుకున్నాను. సో తర్వాత తాలింపు పెట్టుకున్నానండి. నూనె వేసి అందులో ఎండుమిర్చిని వేసి తాలింపు గింజలను అందులోకి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే ముందు ప్రిపేర్ చేసుకున్నామో పల్లీల చట్నీలోకి ఇది యాడ్ చేసేసానండి. సో పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ పల్లీల చట్నీకి మనం ఇప్పుడు జీడిపప్పు ఉప్మాను రెడీ చేసుకుందామండి. ఈ జీడిపప్పు ఉప్మాని ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారండి. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను చేసుకుంటూ ఉంటారండి. సో ఇది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మనం కూడా లేట్ చేయకుండా జీడిపప్పు ఉప్మాని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి. అందులోకి జీడిపప్పులు వేసి కొంచెం లైట్గా వేయించుకున్నానండి. మరీ ఎక్కువగా కూడా వేగకూడదు. సో ఇలా వేగిన తర్వాత నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి నేను కొంచెం నెయ్యిని వేసుకున్నానండి. తర్వాత నెయ్యితో పాటు చిన్న గరిటెతో 1/2 గరిట ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను 1 కప్పు సూజీ రవ్వను వేసుకున్నానండి. తర్వాత అందులో కొంచెం జీలకర్రను యాడ్ చేసుకున్నాను. ఇలా రవ్వలోకి జీలకర్రను వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత మనం ఇలా వేగనివ్వాలి రవ్వని కాసేపు. రవ్వ అనేది బాగా వేగడం వల్లనే ఉప్మా అనేది చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇలా వేగిన తర్వాత నేను పక్కన వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. తర్వాత అదే కడాయిని తీసుకొని అది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేశానండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 గరిట ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ వేయడం వల్లనే ఉప్మాకి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఉద్దిపప్పు, పచ్చనిపప్పు,
ఆవాలు ఇలా వేసుకొని పోపు దినుసులను వేయించుకోవాలండి. ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనిస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు వేగనివ్వాలి. మరీ ఉల్లిపాయలని ఎక్కువగా వేగనివ్వకూడదండి. తర్వాత నేను 1 కప్పు క్యారెట్ ముక్కలను తీసుకున్నానండి. వాటిని ఇందులోకి యాడ్ చేశాను. క్యారెట్ వేయడం వల్ల ఇది హెల్త్కు మంచిది. పిల్లలు డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా ఫుడ్లో ఇలా వేసి ఇవ్వడం వల్ల చాలా మంచిది కూడా. సో ఈ క్యారెట్ కొంచెం వేగిన తర్వాత 1 కప్పు టమోటా ముక్కలను ఇందులోకి వేసుకున్నానండి. సో టమోటాలు ఇందులో కొంచెం మగ్గే వరకు వేగనివ్వాలండి. సో చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. తింటే కూడా అంతే టేస్టీగా అనిపిస్తుంది. ఉప్మా అంటే తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఈవినింగ్ టైంలో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ టైంలో లైట్ టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి. ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నానండి. సో ఇలా కొంచెం టమోటా మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. మీరు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం ఒక 2 to 3 మినిట్స్ అనేది ఇది వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, అది స్లోగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఉంటలు అనేది లేకుండా చూసుకోవాలండి. సో ఇలా వేస్తూ ఉన్నంతసేపు ఇలా కలుపుకోవడం వల్ల ఉంటలు అనేవి మధ్యలో ఇలా రాకుండా ఉంటాయి. సో మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. సో ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం ముందు నేతిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు ఉన్నాయి కదండి, వాటిని ఇందులోకి వేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. సో ఫైనల్గా జీడిపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఉప్మా అయిన తర్వాత లాస్ట్లో ఈ కొత్తిమీర అనేది కలపకపోతే ఎండింగ్ ఎలా అవుతుందండి? సో చివర్లో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. అలాగే జీడిపప్పులతో గార్నిష్ అనేది చేసేసుకున్నాం. ఎందుకంటే కన్నుల పండుగగా కనిపించాలి కదండి. సో ఈ జీడిపప్పు ఉప్మాతో చట్నీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరందరికీ జీడిపప్పు ఉప్మా, పల్లీలు కొబ్బరి చట్నీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, share and subscribe to my channel.
Thank you so much for watching this video. Thank you.